ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పుణ్యనామంలో వందనాలు తెలియచేస్తున్నాను. మరొకసారి మీ ముందుకు ఇలాగన రాగలిగేటానికి ప్రభువు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగనే వినుచున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు పరలోక రాజ్యము 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని యేసయ్య చెప్పిన ఉపమానాన్ని గురించి కొద్ది మాటలు మీతో ముచ్చటించాలని అనుకుంటున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు స్తోత్రములు ప్రభు. వాక్యం మీది మేమే వారము దేవా, నన్ను మీ పాదాలకు అప్పగించుకుంటున్నాను. నీ బిడ్డలకు కావలసిన వర్తమానాన్ని దయచేయమని యేసు నామమున నడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ముందుగా వాక్య భాగాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు మాత్రమే చదువుతూ ఉన్నాను, దయచేసి గమనించండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి కలవారు. దేవుడి వాక్యమును దీవించును గాక, ఆమేన్. పిల్లలు జాగ్రత్తగా ఈ మాటలు మీరు చాలాసార్లు ఎన్నెన్నో మందిరాల్లో దైవజనుల ద్వారా మీరు చక్కగా వినుంటారు. అయితే ఇక్కడ ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ప్రభువు యొక్క రాకడని గురించి సిద్ధంగా ఉండండి, బీ రెడీ, జీసస్ ఈజ్ కమింగ్ అగైన్ 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 అని ప్రభువు ఇక్కడ మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. పరలోక రాజ్యం ఎలా ఉందండి అని చాలా సందర్భాల్లో యేసయ్య చాలా వాటితో పోల్చి చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆవగింజతోను, అలాగనే వర్తకం చేసే వానితోనూ, రాజుతోనూ, ఇలాగా చాలా సందర్భాల్లో పరలోక రాజ్యము ప్రజలకు అర్థం అవటానికి ఉపమానము అనేది చాలా ప్రాముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఉపమానాన్ని ఎక్కువగా వాడుతూ ఉండేవారు. ఉపమానం అంటే పరలోక సంబంధమైన వాటిని భూ సంబంధమైన వాటితో పోల్చి చెప్పడాన్ని మరి ఉపమానము అంటారు అన్నమాట. ఇక్కడ పరలోక రాజ్యాన్ని ఎలా పోలుస్తూ ఉన్నారంటే 10 మంది దివిటీలు
పట్టుకున్నటువంటి కన్యకలను పోలి ఉన్నది. వారిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి కలవారు అని యేసయ్య స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. పిల్లలు గమనించండి, సిద్ధబాటు అనేది ప్రతి విశ్వాసికి, రక్షింపబడిన వారందరికీ కూడా ఇది ఎంతో ప్రాముఖ్యంగా అవసరమైనదనే సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవ జీవితమే దేవుని రాకడను ఆయనను ఎదుర్కొనటానికి ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని, ఈ సిద్ధబాటు లేకపోతే క్రైస్తవ జీవితము వ్యర్థమనే సంగతి ముందుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, దివిటీలు పట్టుకున్నారు. 10 మంది దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. దివిటీలలో నూనె ఉంది. నూనె ఉన్నంతసేపు కూడా దివిటీలు వెలుగుతూ ఉంటాయి. పెండ్లి కుమారుడు గురించి ఈ 10 మంది కన్యకలు, వారు మొదలుదాము, రేయి మొదలుదాము అంటే సాయంకాలం 6 to 9, ఆ రెండో జాము సాయంకాలం 9 to 12, మూడో జాము 12 to 3, నాలుగో జాము 3 to 6 ఎర్లీ మార్నింగ్. వీరు 2 జాములు సాయంకాలం నుంచి 6 గంటల నుంచి రాత్రి 12 దాకా మెలకుగా ఉన్నారు. ఈ లోపల దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలిసినట్లుగా 5 కన్యకలు నిద్రపోయారు. వారు చెప్పారు, పెళ్లి కొడుకు వచ్చినప్పుడు మమ్మల్ని లేపండి అని. దివిటీలలో నూనె అయిపోయింది, కానీ పెండ్లి కుమారుడు ఈ లోపల వచ్చేసారు. పెండ్లి కుమారుడు వచ్చేసారని అందరూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే దేవుని బిడ్డలారా, మెలకుగా ఉండి దివిటీలలో నూనె పోసుకుంటూ జాగ్రత్తగా తమ జీవితాలను కాపాడుకుంటున్నటువంటి 5 కన్యకలు లోపలికి వెళ్ళారు. వీరు వారిని అడిగారు, అయ్యా మీ నూనె కొంచెం మాకు పోయింది అని అంటే, మీకు మాకు సరిపోదు, అమ్మవారింటికి వెళ్ళండి, అర్ధరాత్రి వేళ అన్నారు. ఎవరు వస్తారు? ఎవరెవరు అర్ధరాత్రి వేళ? చీకటి అనగా వెలుగు మయము దాటిపోయిన తర్వాత, చీకటి అనగా ఎవరు లేని, సంచారం లేని సమయంలో క్రైస్తవ జీవితం ఎదుగుదల ఆగిపోతుందని మనకి ఇక్కడ తెలియజేస్తాం. పిల్లలు గమనించండి, వారికి ఎక్కడ నూనె దొరకలేదు, కానీ వారు పెండ్లి కుమారుడు వచ్చేటువంటి ఆ ప్రాంతానికి వచ్చారు. అందరూ లోపలికి వెళ్ళిపోయారు. తలుపు వేయబడింది, డోర్ షట్ అయిపోయింది. వీరి 5 బుద్ధి లేని కన్యకలు తలుపును కొడతా ఉన్నారు. అయ్యా మేము ప్రార్థనాపరులము, మీకోసం సిద్ధపడిన వారము, సందకాడి నుంచి మేము అంతా కూడా మీకోసం ఎదురు చూస్తున్న వారము, మీకోసం మేము ఎన్నో నామములో అద్భుతాలు ఎన్నో చేశాము, ఎన్నో మీటింగ్లు పెట్టాము, ఎన్నెన్నో 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 చేస్తాం మీకోసం అని వారు కేకలు వేస్తూ ఉంటే, పెళ్ళి కొడుకు అన్నాడు, ఒకే మాట అన్నాడు ఆయన, పెళ్ళి కొడుకు మాట, మీరెవరో నాకు తెలియదు. పిల్లలు గమనించండి, క్రైస్తవ జీవితంలో నీవు ఎన్ని సంవత్సరాల విశ్వాస జీవితం అనుభవిస్తున్నావో నాకు తెలియదు, కానీ బహుశా నువ్వు అనుకోవచ్చు, నేను ప్రభువుని నమ్ముకున్న రోజులు చాలా అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా మొదటి ప్రేమ కలిగి ఉండి చాలా జాగ్రత్తగా ఉండి ప్రార్థనలో ఉన్నానని. 20 ఏళ్ళు అయిన తర్వాత అది ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా నలుగురితో నారాయణ, కులంతో గోవింద అన్నట్టుగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఏం పర్వాలేదు, అందరూ ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు. ఈవేళ క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘాలు అలాగే ఉన్నాయి. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మీరు చూసినట్లయితే అక్కడ ప్రభు చెప్తా ఉన్నారు, దేవుని రాకడ సడన్గా వస్తుందని,
గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు సడన్గా వస్తుందని, దానికి ఒక టైం అంటూ లేదని ప్రభువు ఆ దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మీరు మొదటి నుంచి 11 వచనాలు మీరు చూసినట్లయితే మీకు ఈ విషయాలు ప్రత్యేకంగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా గమనించదగిన విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండాలి. కనుక ఏ గడియలో ఏ సమయంలో యేసు ప్రభు యొక్క రాకడ సమయమవుతుందో వస్తుందో తెలియదు ఎవరికి. కాబట్టి లోకస్తులు రక్షణ పొందిన వారు ఏమనుకుంటున్నారంటే, ఏం పర్వాలేదు, లైఫ్ బాగా సాఫీగా సాగిపోతుంది, భోజనం చేస్తున్నాం, హాయిగా నిద్రపోతున్నాం, హ్యాపీగా ఉన్నాం, డ్యూటీకి వెళ్తున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం, వస్తున్నాం, సంపాదించుకుంటున్నాం అని లోకులు ఏమనుకుంటున్నారంటే, ఈ లోకము చాలా నెమ్మదిగా ఉంది అని అనుకుంటున్న సమయంలో ఆకస్మికంగా ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, విడవబడిన వారు దేవుని ఉగ్రతకు లోనైపోతారు. కాబట్టి దేవుని ఉగ్రతకు లోని కాకుండా ఉండాలి అని అంటే, బుద్ధి కలిగిన కన్యకల వలె మెలకుగా ఉండాలి. 2 అదే దెస్సలోనికీయులకు రాసిన 5వ అధ్యాయము మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మెలకుగా ఉండండి, నిద్రపోవద్దండి, మత్తులుగా ఉండొద్దండి, లోకస్తులు అలా ఉంటారండి అని పౌలు గారు సంఘానికి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఈవేళ ఎలా ఉందంటే దేవుని బిడ్డలారా, బాగా తినటం, తాగటం, మత్తుగా ఉండటం, నిద్రపోవటం, ఏమంటే చూసినంతసేపు వినోదాన్ని చూడటం, ఆ తర్వాత వారి ఇష్టానుసారంగా జీవించడం అనేటువంటిది ఈవేళ క్రైస్తవులకు, మిగిలిన సంగతి వదిలేండి, క్రైస్తవులకు అలవాటైపోయింది దేవుని బిడ్డలారా. ఇది చాలా ప్రమాదం. ఏంటంటే ప్రమాదం అని అంటే, ఒక భయంకరమైన దినం ఒకటి రాబోతుంది. ఆ దినమున ఏం జరుగుతుందంటే, యేసయ్య మొదటిసారి ఆయన గొర్రెపిల్లగా వచ్చారు, మనందరి కోసం సిలువలో చనిపోయారు, రక్షణ ప్రసాదించారు, మనల్ని ప్రేమించారు, తన జీవితాన్ని త్యాగం చేశారు, వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ వస్తూ ఉన్నారు. ఎక్కడికి వస్తారు? మధ్యాకాశానికి వస్తారు. పెండ్లి కుమారుడిగా వస్తారు ఆయన. ఆ వచ్చినప్పుడు మధ్యాకాశమునకు పరలోకము నుండి యేసయ్య వస్తూ ఉండగా సకల దేవదూతలు, 24 పెద్దలు ఇలాంతా కూడా వస్తూ ఉండగా సిద్ధపడినటువంటి 5 కన్యకల పోలినటువంటి వారు, తలుపు వేయకముందు లోపలికి ప్రవేశించిన అటువంటి వారు ఏమవుతారంటే రెప్పపాటులో మధ్యాకాశమునకు ఎత్తబడతారు. రెప్పబాటులో మధ్యాకాశమునకు ఎత్తబడతారు. మధ్యాకాశమునకు ఎత్తబడిన తర్వాత విడవబడిన వారు చాలా శ్రమలు అనుభవిస్తారు. మిక్కిలిగా ఇశ్రాయేలీల్లో మిగిలిన వారు, ఇశ్రాయేలుకి ఎక్కువ శ్రమలు కలుగుతాయని వ్రాయబడింది. అలాగనే మిగిలిన వారు కూడా శ్రమలు అనుభవిస్తారు. 7 ఏళ్ళు యేసయ్య మధ్యాకాశంలో సంఘముతో పాటు ఉంటారు. ప్రియమైన వారులారా, ఈ 7 ఏళ్ళు అయిన తర్వాత యేసు ప్రభువారు నేరుగా యెరూషలేమునకు తూర్పు దిక్కున ఉన్నటువంటి ఒలీవల కొండ మీదకి ఆయన పాదాలు మోపుతారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం మీరు చూసినట్లయితే, ఒలీవల కొండ 4 భాగాలుగా విడిపోయి ఒక లోయ ఏర్పడుతుంది. దాన్ని యెహోషాపాతు లోయ అని యోవేలు ప్రవక్త 3వ అధ్యాయంలో రాశారు. ఈ యెహోషాపాతు లోయ ప్రియులారు గమనించండి, 3వ ప్రపంచ యుద్ధానికి అది కేంద్రం అన్నమాట. అనగా ఈ భూమి మీద భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది అన్నమాట. మొదటి ప్రపంచ యుద్ధం
చూశారు, మనం చూడలేకపోయాం. రెండో ప్రపంచ యుద్ధం కూడా చూశారు, నేను కూడా ఎరగను. కానీ మూడో ప్రపంచ యుద్ధం ఒకవేళ మనం కానీ భూమి మీద బతికుంటే తప్పకుండా యేసయ్య రాకడ వస్తే మనం తప్పకుండా చూడవలసి వస్తుంది. యుద్ధం అంటే ఆషామాషి కాదండి. భయంకరమైన కరువు, భయంకరమైన వేదన, భయంకరమైన కష్టాలు, భయంకరమైన వేదన, భయంకరమైన పరిస్థితులు ఉంటాయన్నమాట. తినటానికి తిండి కానీ తాగటానికి నీళ్లు కానీ ఉండవు. అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి యేసు ప్రభువారు రాకముందే, రెండోసారి రాకముందే, మధ్యాకాశానికి రాకముందే, సంఘము ఎత్తబడక ముందే దేవుని బిడ్డలారా మనమందరము కూడా ప్రభువును ఎదుర్కొనుటకు ఎలా ఉండాలంటే బీ రెడీ. నైట్ అంతా అండ్ మంచు కొండల్లో డ్యూటీ చేస్తున్న ఒక మిలిటరీ అధికారి, ఒక సైనికుడు ఎలాగైతే ఉంటాడో చల్లగా ఉన్నప్పటికీ కూడా తను ఆ ప్రాంతంలో దేశాన్ని కాపాడటానికి ఆ చల్లని వణికిపోతున్న ప్రదేశంలో తను రెడీగా బిజీగా చాలా సిద్ధంగా ఉండి శత్రువుని ఎదుర్కొనటానికి ఏ పరిస్థితులైనా సరే శత్రువుని కాల్చిపడేయాలనేటువంటి విషయంతో తను గన్ చేత పట్టుకుని ఆ వాతావరణాన్ని ఎదుర్కొని అక్కడ పరిస్థితులను ఎదుర్కొని అది రాత్రంతా డ్యూటీ చేస్తాడు. లైక్ వైజ్ ఏ క్రిస్టియన్ ఈజ్ లైక్ ఏ సైనికుడు అన్నమాట, ఒక మిలిటరీ వాడు. అలా మనము తెల్లవార్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయగలిగితే దేవుని బిడ్డలారా మనము ప్రభు యొద్ద నిత్యము నివాసము చేస్తాం. అలా కాకుండా శుభ్రంగా తినేసి శుభ్రంగా తాగేసి ఏమండి మరి ఇష్టానుసారంగా వినోదాన్ని చూస్తూ, ఈరోజుని టెలివిజన్ అనేది ఒక భయంకరమైనటువంటి సాతాను ఆయుధంగా తయారైపోయింది. చాలామంది అనుకుంటారు అంటే మేము టెలివిజన్లో మేము దేవుని వాక్యం వింటున్నాం, ప్రసంగాలు వింటున్నాం అని అనుకుంటున్నారు మీరు. నో, దేవుని వాక్యం వింటున్నాము అని అనుకుంటూ కూడా ఈవేళ ఏమైపోతారంటే సినిమాలు సీరియల్ అనేటువంటి వినోదానికి లోనైపోయారు. మీరు దేవుని వాక్యం వింటున్నారా అనుకుంటున్నారా? మోసపోతున్నారు, జాగ్రత్త. కాబట్టి మీరు సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రభువు రాకడ రెప్పపాటు అంటే 11 సెకండ్లలో మనం ఎదుర్కోగలం. ఈ 11 సెకండ్లలో ఏమవుతుంది? క్రైస్తవుడు సిద్ధపడిన వాడు ఏమండి ఈ సశరీరం మార్పు నొంది మహిమ శరీరముగా మార్చబడి రెప్పపాటు 11 సెకండ్లలో దేవుని ఎదుర్కోవటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి ఆ మధ్యాకాశానికి వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా పరలోక రాజ్యం ఎలా ఉంది అని అంటే బుద్ధి లేని నిద్రపోయిన కన్యకలాగా లేదు, కానీ బుద్ధి కలిగి మెలకుగా ఉండి ప్రభువు అయిన యేసుక్రీస్తు అనబడిన పెండ్లి కుమారుడు కొరకు ఎదురు చూసినటువంటి బుద్ధి గల కన్యకల వలె ఉన్నాయి. దయచేసి రక్షింపబడిన మనం దివిటీలు అనగా మన హృదయాలు, మన జీవితాలు, దివిటీల్లో ఏముండాలి? నూనె ఉండాలి. పరిశుద్ధాత్మ అనే నూనె లేకపోతే ఈ వెలిగింపబడిన రక్షింపబడిన ఈ మానవుడు మనిషి దేవుని బిడ్డలారా ప్రజ్వరలేడు. పౌలు గారు అంటాడు మరి తిమోతికి ఆయన రాస్తూ మొదటి పత్రికలో, నువ్వు దేవుడిచ్చినటువంటి ప్రతి ఈవిలో నువ్వు ఎలా ఉండాలి? ప్రజ్వరలాలి, ఇగ్నైట్. విన్నారా? ఇగ్నైట్ అంటే వెలిగింపబట్టడం అనమాట, ప్రజ్వలించడం అనమాట. కనుక రాత్రంతా ప్రార్థనలో ఉన్నవాడు వెలిగింపబడిన రీతిగా ఇగ్నైట్, నైట్ ప్రేయర్ ఇగ్నైట్ అనేటువంటి అనుభవంలో ఎవరైతే ఎదుగుతారో దేవుని బిడ్డలారా తప్పుకోకుండా వారు ప్రభువుని ఎదుర్కొంటారు. ఏమండి డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఒక పుస్తకాన్ని రాశారు, ఇగ్నైట్ సోల్స్ అని రాశారు. అంటే వెలిగింపబడుతున్న ఆత్మలు అనే పుస్తకం రాశారు ఆయన.
ఎప్పుడైనా మీకు దొరికితే చదవండి దయచేసి. కనుక పౌలు గారు కూడా అదే మాట అన్నారు తిమోతితో అన్నాడు, ఇగ్నైట్ అంటే వెలిగింపబడు, ప్రజ్వరిల్లు, మండాలి, మండిపోవాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మలో పొంగిపోవాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మలో ప్రభు కొరకు ఎదురు చూడాలి అని ఇగ్నైట్ అనే మాట వ్రాయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి నేను మీతో ఎక్కువగా మాట్లాడను, కానీ మీరందరూ కూడా ప్రభు త్వరగా వస్తారు మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరందరూ సిద్ధంగా ఉండండి. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా